వెల్కమ్ టు బిఎల్ఏ బిజినెస్ ఛానల్. మీరు కొత్తగా స్టేట్ ఫుడ్ లైసెన్స్ అండ్ సెంటర్ ఫుడ్ లైసెన్స్ ఆన్లైన్లో అప్లికేషన్ చేస్తారా? మీ ఫైల్ రివర్ట్లో ఉందా? దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ అంటే ఎఫ్ఎస్ఎంఎస్ ప్లాన్ కానీ, రీకాల్ ప్లాన్ కానీ, దీంతో పాటు వాటర్ టెస్ట్ రిపోర్ట్ కానీ, మరియు దానికి సంబంధించిన ట్రేడ్ లైసెన్సు, ఇలా అప్లికేషన్ చేసే ముందు ఇవన్నీ డాక్యుమెంట్స్ మనం పర్ఫెక్ట్గా ముందుగా మనం దగ్గర ఉంచుకొని మనం అప్లికేషన్ చేయాల్సి ఉంటుంది. ఆఫ్టర్ ద వెరిఫికేషన్ తర్వాత మనకు అప్రూవల్ కావడం జరుగుతుంది. కొంతమందికి అప్లికేషన్ అనేది సరిగ్గా తెలియక డిపార్ట్మెంట్ నుంచి రివర్ట్ అయ్యి ఫైల్ అనేది అప్లికేషన్ అనేది ఆగిపోవడం జరుగుతుంది, మరియు రిజెక్ట్ కూడా అవ్వడం జరుగుతుంది. ముఖ్యంగా స్టేట్ ఫుడ్ లైసెన్స్లో రెస్టారెంట్ కేటగిరీ అప్లికేషన్ చేసేవారు, ఫుడ్ కోర్ట్స్ ఎవరైతే అప్లికేషన్ చేస్తున్నారో, మరియు స్టేట్ ఫుడ్ లైసెన్స్లో మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాసెసింగ్ యూనిట్స్ ఎవరైతే రన్ చేస్తున్నారో వాళ్ళు అప్లికేషన్ చేసేటప్పుడు కంపల్సరీ వాటర్ రిపోర్ట్ అనేది మనకి రివర్ట్లో అడగడం జరుగుతుందండి. సో ఆ వాటర్ రిపోర్ట్ వచ్చేసి మనం ఫేక్ ల్యాబ్ నుంచి మనం ఒకవేళ వాటర్ రిపోర్ట్ తీసుకుంటే సో కంపల్సరీ మన ఫైల్ అనేది వెరిఫికేషన్లో పడుతుంది, మన ఫైల్ కూడా రిజెక్ట్ కూడా అవ్వడం జరుగుతుంది. మనం కంపల్సరీ ఎన్ఏబిఎల్ అక్రిడిటేషన్ ల్యాబ్ నుంచి మన వాటర్ రిపోర్ట్ తీసుకుంటేనే మన ఫైల్ అనేది ముందు అప్లికేషన్కి వెళ్ళి అప్రూవల్ కావడానికి ఛాన్స్ ఉంటుంది. సో ఇలా రెస్టారెంట్ ఫుడ్ కోర్ట్స్ రన్ చేసే వారికి వాటర్ రిపోర్ట్ ఎలా ఉంటుందో, ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్స్ ఉన్న వాళ్ళు కూడా వాటర్ రిపోర్ట్ టెస్ట్ రిపోర్ట్ అనేది డిపార్ట్మెంట్ నుంచి అడగడం జరుగుతుంది. వీటితో పాటు వాళ్ళ యొక్క ప్రొడక్ట్ సంబంధించిన పారామీటర్ సంబంధించిన టెస్ట్ రిపోర్ట్ కూడా డిపార్ట్మెంట్ నుంచి మనకి ఎన్ఏబిఎల్ అక్రిడిటేషన్ ల్యాబ్ రిపోర్ట్ అనేది అడగడం జరుగుతుంది. సో అది కూడా మనం అప్లికేషన్ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. సో ఇలా అవగాహన లేకుండా ఎవరంటే వాళ్ళు అప్లికేషన్ చేయడం వల్ల డిపార్ట్మెంట్ నుంచి వెరిఫికేషన్ అయ్యి అప్లికేషన్ అనేది రిజెక్ట్ కావడం జరుగుతుంది. మీ ఆఫీసు మీ షాప్ కూడా సీజ్ చేయడం జరుగుతుంది. సో అందరూ గమనించి ప్రాపర్ డాక్యుమెంటేషన్ చేసుకోవాలని చెప్పేసి ఈ వీడియోలో ముఖ్యంగా చెప్పడం జరుగుతుంది. మనం ఆల్ ఓవర్ ఇండియా ఈ ఎన్ఏబిఎల్ అక్రిడిటేషన్ సంబంధించిన వాటర్ రిపోర్ట్ కూడా చేయడం జరుగుతుంది. అది కూడా ఫుడ్ పారామీటర్స్ వైస్గా మనం వాటర్ రిపోర్ట్ చేయించడం జరుగుతుంది. మేము ఎక్స్ప్లెయిన్ చేసిన ఈ టెస్ట్ రిపోర్ట్లు కానీ, నెక్స్ట్ సంబంధించిన ఫుడ్ లైసెన్స్ కానీ, మరియు దానికి సంబంధించిన లోకల్ ట్రేడ్ లైసెన్స్ కానీ, పర్మిషన్స్ కానీ మీకు రిక్వైర్మెంట్ ఉంటే ఇది ఇచ్చే మరి కాల్ చేయండి. మా ఎదురు పుర్జాలు తెలుసుకోండి. థ్యాంక్ యూ.